ఏయ్, అక్కడేం చేస్తున్నావురా? ఏమైందిరా? అమ్మా, ఒక క్యాస్ట్ వల్ల మనం ప్రేమించిన అమ్మాయి ఒకటే దూరం అవుతుందమ్మా. కనీసం 23 సంవత్సరాలు కష్టపడి చదివి సర్టిఫికేట్స్ తీసుకొని ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ జాబ్ లో కూడా నన్ను క్యాష్ బేస్ పరంగా రిజెక్ట్ చేశారు. అయినా పర్లేదు, ఎలాగో బతికేద్దామనుకున్నాను. కానీ ఈరోజు ఒకటి ఇంటికి వెళ్ళాను, వాడు నా క్యాష్ చూసి ఒక కుక్కకి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదురా. కొత్త సొసైటీగా అమ్మ ఇప్పుడున్న ప్రతి నా కొడుకు మనిషికి విధిస్తున్నాడు తెలీదా? క్యాష్ బలంగా ఇస్తున్నాడు, బలంగా. మన పుట్టక ముందు రెడ్డి క్యాష్ లో పుట్టాలా, నాయుడు క్యాష్ లో పుట్టాలా, బలిజ క్యాష్ లో పుట్టాలా, కమ్మ క్యాష్ లో పుట్టాలనేసి అనుకొని పుట్టారా. అదే మన ఇంట్లో మా ఎదురింట్లో పక్కింట్లో ఎవడైనా చనిపోతే వాడి చివరి చూపు కోసం అన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచి మాట చెప్పేస్తాను. కానీ వారు బతుకున్న లైఫ్ స్పాన్ ఎందుకురా క్యాస్ట్ 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 అని చచ్చిపోతున్నారు ఒక్కొక్కడు. మారనరా, మీరన్నా మారనరా. విలువ ఇవ్వాల్సింది మనిషికి, క్యాస్ట్ కి కాదు.